President of Gandhi Global Family and Gandhi Gyan Pratishthan to speak. చాలా సేపు మనం మాట్లాడబోతున్నాం కాబట్టి ప్రతి వాళ్ళకు నాకు కూడా టైం లిమిట్ అండి. ఒక 10 minutes కాగానే మేము సిగ్నల్ ఇస్తాము. 11th minute మీకు అర్థమైపోద్ది. 12th minute తప్ప గొప్ప సంకల్పం కోసం, ఒక లక్ష్యం కోసం పిడికెడు మందిని మనం ఇక్కడ సమావేశం ఉన్నది పిడికెడే, కానీ లక్ష్యం చాలా గొప్పది. ప్రపంచ మానవాళికే అత్యంత విలువైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యం కోసం వచ్చినటువంటి మీ అందరి గురంగా నమస్కరిస్తూ స్వాగతిస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాజన్ లాంటి మహానుభావులు, అదేవిధంగా మా మాలాద్రి లాంటి మహానుభావులు అందరి గురంగా పేరు పేరున నమస్కరిస్తూ, గాంధీ ఎవరు? ఈ గాంధీ ఓ పుతిలిబాయికి, ఓ మోహన్ దాస్కు జన్మించినటువంటి వ్యక్తి గాంధీ. ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మామూలుగా మనలేకనే ఆయన తల్లికి తండ్రికి వాళ్ళతో ప్రేమాన్ని పొంది చిన్నగా పెరిగింది. ఆ తర్వాత మనం చేసినట్టే తప్పులు చాలా చేసినాయి, ఎన్నో తప్పులు చేసింది. మనమేమో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతాం, ఆయన తప్పు చేసి ఆగి మన తప్పును సరిదిద్దుకొని జీవితంలో ముందుకు పోయింది. ఇది తేడా ఆయనకు. అయితే గాంధీ గారు ఇప్పుడు ప్రపంచానికి, అంటే గాంధీ ఒక భారతదేశానికి కాదు, మనం అమెరికానో జపానో జర్మనీ పోయినప్పుడు ఇండియా అనగానే వాళ్ళు ఏమంటారంటే, ఓహో గాంధీ గాంధీ బర్త్ ప్లేస్కి వెళ్ళి వచ్చింది, గాంధీ పుట్టిన దేశంకి వెళ్ళి వచ్చింది. అసలు మనమేమో గాంధీని చాలా రోజులు మర్చిపోయాము, కానీ ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొని పోవాల అవసరం వచ్చింది. ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో విద్వేషాలు, జలసీలు, అసూయలు మొదలైనవి. ఈ అన్నిటికి కూడా పరిష్కారం గాంధీ. విద్వేషాలకైనా, హింసకైనా, యుద్ధ వాతావరణానికైనా, దేనికైనా పరిష్కారం ఒక శాశ్వతమైన మంది ఎవరంటే గాంధీ. కాబట్టి అలాంటి గాంధీ ఒక 4-5 ఒక 10 ప్రశ్నలు మీరు చేస్తా, ఆ 10 ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి. బయట నేను ప్రశ్నలు వేసుకుని పోతాను. గాంధీ సుస్థిర విద్య అంటాడు, సస్టైనబుల్ ఎడ్యుకేషన్ అంటే సుస్థిర విద్య ఉంటేనే సుస్థిర జాతి నిర్మాణం అంటే నేషన్ బిల్డప్. కాబట్టి ఈ సుస్థిర విద్యలో ఏమంటాడు ఆయన? 3 చెప్తాడు. HHH అంటాడు. HHH అంటే హ్యాండ్, హెడ్, హార్ట్, 3. దీన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని 1930లో రాసింది గాంధీ. ఏమంటాడన్నా, ప్రతి పిల్లవానికి చేతులకు నైపుణ్యాలు ఉండాలి, హార్ట్కు మెడిటేషన్ ఉండాలి, మైండ్కు ధారణ శక్తి ఉండాలి, సాధన ఉండాలి. అంటే ఏమిటి అర్థం? స్వదేశీ అంటాడు. ఈ సస్టైనబుల్ ఎడ్యుకేషన్ కూడా మూలం ఏంటి? స్వదేశీ. అంటే భగవద్గీతలో ఓ మాట చెప్తాడు కృష్ణుడు, స్వధర్మో శ్రేయోదాయక పరధర్మో భయావహ. పరధర్మం అనేది నిరంతరం భయంలాగా నేను నెమడిస్తుంటుంది, స్వధర్మం అనేది నేను నిరంతరం రక్షిస్తుంటుంది అని చెప్తాడు. ఆ స్వధర్మమే స్వదేశీ. స్వదేశీలు ఏముండాలి? భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం ఎట్లుందో పిల్లలు తెలియాలి. వడ్లు ఎడంగా వస్తున్నాయి, బియ్యం ఎడంగా వస్తున్నాయి, పెసర్లు, బెబ్బర్లు, కందులు ఇవన్నీ ఎడంగా వస్తున్నాయి అని తెలియాలి. బర్గర్లు, పిజ్జర్లు ఏ నుంచి వస్తున్నాయి తెలియాల్సిన అవసరం లేదు. బర్గర్లు, పిజ్జర్లు, బాయిలర్ చికెన్లు ఇవి కాదు. ఈ దేశంలో వండేటువంటి అద్భుతమైన ఆహార ధాన్యాలు, జొన్నలు, సద్దలు, రాగులు అని తెలియాలి. దాంతోపాటు గాంధీ ఏమంటాడు, ఇక 10 సంవత్సరాలు పిల్లాడు చదువుకుంటే 10 నైపుణ్యాలు రావాలని విద్యతో పాటు. నీ కెమిస్ట్రీకి మేము అడ్డం వస్తలేదు, గాంధీ అడ్డం వస్తలేదు. నీ ఫిజిక్స్కు గాంధీ అడ్డం వస్తలేడు, నీ మ్యాథమెటిక్స్కు గాంధీ అడ్డం వస్తలేడు, నీ సైన్స్, బయాలజీకి, తర్వాత బాటనీ, జువాలజీ ఏమైనా చేసుకో, ఎకనామిక్. కానీ దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, నేను వేసుకున్న ఈ యొక్క కుర్తా ఏదైతుందో మెట్వెల్ ఖాదీ. కాబట్టి ఇది అంటే ఈ దేశంలో ఖాదీ అనే ఇంజనీరింగ్ వ్యవస్థ, చేనేత అనే ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ 3000 సంవత్సరాల కన్నా ముందు, 10,000 సంవత్సరాల కన్నా ముందు ఈ దేశంలో, 10,000 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశం బతుకుంది, అసలు ఏ దేశం డేటా పడుతుంది, ఏ దేశానికి డేటా పడుతుందో మీ అందరికీ తెలుసు. భారతదేశం ఉన్నది. కాబట్టి చేనేత ఇంజనీర్లు ప్రపంచానికి బట్టను చూపించినటువంటి దేశం భారతదేశం. ఏదో చిన్నప్పుడు మనం పుస్తకం చదువుకుంటాం, విక్టోరియా మహారాణికి అగ్గిపెట్టెలో మన చేనేత నేతన్న అగ్గిపెట్టెలో వస్త్రాన్ని పెట్టి, అది మామూలు ఇంజనీరింగ్ కాదు. ఇప్పుడు మీరు చేసే ఎంటెక్లు, బీటెక్లు కావు. మీరు చేసే బీటెక్లు, ఎంటెక్లు అనుగుణంగా ప్రాణం లేనటువంటి వస్తువు. అది ప్రాణం లేదన్న వస్తువు ఉంది, ప్రాణం లేదు. గాంధీ ఏమంటాడు?
విద్యల పిల్లలకు నీ మోడర్న్ ఎడ్యుకేషన్ చదువుకుంటూనే నీ దేశంలో ఉన్న వ్యవసాయం, నీ దేశంలో ఉన్న పరిశ్రమలు, నీ దేశంలో ఉన్నటువంటి వృత్తులు, నీ దేశంలో ఉన్న వైద్యం. ఇవాళ మనం తులసి మొక్క అంటాం. తులసి మొక్క ఏం చేస్తుందో చెప్పరా అంటే వాటి మా అమ్మ పొద్దున్న వేసి దాంతో తిరిగి ఊదిబత్తీలు ముట్టించి 3-4 సార్లు దండం పెడతా సార్ అని చెప్తారు. కానీ అందులో ఏముంది ఔషధ గుణాలు? నీ రక్తంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి రక్తంలో ఉన్నటువంటి అది మందగించిన రక్తం, రక్తంలో మందం ఏర్పడ్డప్పుడు ఆ లోపల ఉన్న పైపులన్నీ బ్లాక్ అవుతుంది. అలాంటి రక్తాన్ని పొద్దున 4 చుక్కల తులసి నీళ్ళు వేడి నీళ్ళు కలుపుకొని తాగితే ఒక్కసారి పైనుంచి తల బ్రెయిన్ కానించి మొదలు ఉంటే నీకు ఒక కాలు గోరు వరకు ఉన్న కణాలలో రక్తం ఒకసారి క్లీన్ అవుతుంది. రక్తం ఇది తులసి చెట్టు యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని గ్రహించిన పెద్దలు పూర్వీకులు ఏం చేసినట్టే, సరే మంచిగా దీనికి ఇట్లా మనం తిరిగితేనే కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది, ఈ మొక్క మన ఎక్కడ పోవద్దు కదా, ఇంట్లో ఉండాలి కదా. ఎందుకంటే ఎప్పుడు మొగానికి ఏమవుతుందో, పెళ్ళానికి ఏమవుతుందో, పిల్లలకి ఏమవుతుందో కాబట్టి ఇంట్లో ఉండాలండి. ఎందుకంటే అంత గొప్ప సైంటిఫిక్ ఆక్సిజన్ని, బ్లడ్ని ఎట్ ఏ టైం నీ రక్తంలో, నీ శరీరంలో ఉన్న మొత్తం 5 లీటర్ల 10 లీటర్ల రక్తం వల్ల ఒక్క సెకండ్లో క్లీన్ చేసేటువంటి శక్తి తులసి మొక్కలో ఉంది. ఈ మొక్క గురించి పిల్లలకి తెలవాలంటే దాని దాంతోపాటు ఇట్లా ఎన్నో 100, 1000, 1,00,000 మొక్కలు ఉన్నాయి భారతదేశంలో. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కాలేకుంటే మీ అందరికీ తెలిసిన మొక్క ఒకటి చెప్తా. ఆ 20 ఏళ్ల కింద మెదడువ్యాపు రోగాలు వచ్చినాయి, బ్రెయిన్ ఫీవర్ డిసీజ్ అని. మెదడువ్యాపు రోగం రాగానే వేల మంది చచ్చిపోయింది. రావడం టకా తెచ్చుకోవడం. అలాంటి వచ్చినప్పుడు ఏం చేసిందంటే అలోపతి డాక్టర్లు సోమరాజు గారు, ప్రసాదరావు గారు, నిమ్స్ డైరెక్టర్, తర్వాత ఇలాంటి మహానుభావులంతా అన్ని వైద్యాలలో మెడిసిన్ లేదు. ఎక్కడ దొరికింది మళ్ళీ ఇది? హోమియోపతిలో బెలడోనా 200 అని, బెలడోనా అని ఒక మొక్క ఎక్కడ మొలుస్తుంది? కాశ్మీర్లో మొలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక 3 ఫీట్ల హైట్ ఉంటుంది బెలడోనా అనే మొక్క. ఆ మొక్క నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్నే, దాని యొక్క సారాన్ని తీసుకున్నటువంటి హానిమను ఆనాడు వైద్య శాస్త్రంలో పితామహుడు ఆయన, ప్రపంచ మానవాళికి దేవుడు ఆయన, శాములు హానిమన్ ఆయన. కానీ ఆయన ఏదో ఒకటి ఉంది, మన పెద్దలు చెప్తారు, ఒక గొప్ప విజ్ఞానాన్ని ఎక్కడ పడితే అక్కడ చెప్పదు, ఎక్కడ పడితే చెప్తే దాన్ని మొత్తం నాశనం చేస్తారు. అట్లా మహానుభావుడు హానిమన్ గారు అలోపతిలో ఎండి, డాక్టర్, ప్రొఫెసర్ అన్ని ఉండి కూడా ఈ అలోపతి వైద్యం తప్పని చెప్పి ఆయన పుస్తకాలు తర్జమా చేసుకుంటుంటే అనుకోకుండా యాదృష్టంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా హోమియోపతిని కనిపెట్టారు. బెలడోనా అనేది హైదరాబాద్లో ప్రసాదరావు గారు కానీ సోమరాజు గారు కానీ ముందర టేబుల్ పెట్టుకొని నేను పోతే 200 డోజులు 2-3 ఇచ్చేది ఎవరికైనా. ఎందుకు? ఒకసారి డోజు 15 రోజులకు డోజు, 15 రోజులకు డోజు అట్లా 4 వేసుకుంటే మెదడు రోగం. నీకు అలోపతిలో లేదు, ఇంకో ప్రపంచ వైద్యంలో ఎక్కడ లేదు. మన హోమియోపతిలో ఏం జరిగిందంటే మొక్కతో తయారు చేసినట్టు మనం ఈ మొక్కలు తెలవాలంటే దాన్ని, ఈ ఖాదీ పరిశ్రమ తెలవాలంటే తప్పేంది? గాంధీ అన్నమాట తప్పుందా అన్న? పిల్లగాడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్నీ నేర్చుకొని కానీ ఇవన్నీ తెలవడం, ఈ యొక్క స్వదేశీ తెలవడం తప్ప. అతను నచ్చిందనుకో చేసుకుంటాడు, మొక్కలు పెంచుకొని ఇలా మొక్కలు అమ్మిన వాళ్ళు ఎంతమంది వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తారు. హైదరాబాద్కి వెళ్ళి ఒక అశ్వగంధనే, ఒక సఫేద్ ముస్లి అనే మొక్క కొన్ని లక్షల కోట్లు అమ్ముతుంది విదేశాలలో, ముఖ్యంగా చైనా లాంటి దేశంలో, రష్యా లాంటి దేశంలో. ఒక మొక్క ఏం నువ్వు 20,000 తీసుకొని సాఫ్ట్వేర్లో కూర్చొని ఎంబడి నీకు ఫైనల్ కార్డు వచ్చాయి. కృషిలో కూర్చొని కొట్టి టప్ప రాత్రి మాలు కొడుతుంది, కాఫీలు తాగుతుంది, బర్గర్ తింపి, పిజ్జా తింపి 20 ఏళ్ళకే ముసలోడు అయిపోతుంది. మేము 64 ఏళ్ళు నిలబడి సార్ 80 ఉంటాడు మా రాజన్ సార్. మరి ఎట్లున్నా చూడు యంగ్ బాయ్ మహేష్ బాబు లేకుండా సార్. కాబట్టి నేనేమంటున్నా, గాంధీ ఏమన్నాడు? సుస్థిర విద్యలు అనే బాబు, నువ్వు కెమిస్ట్రీ చదువుకో, లేదా చైనీస్ నేర్చుకో, ఫ్రెంచ్ నేర్చుకో, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వైద్యం కానీ, అంటే మొక్కల పరిచయం, హర్బల్ ప్లాంట్స్ కానీ, భారతీయ వైద్య విధానం కానీ, వామ్ అంటే ఏం పని చేస్తాయి, మెంతులు ఏం పని చేస్తాయి, కరోనాలో మొత్తం మెంతులే పనిచేస్తాయి. కరోనా మొత్తంలో మెంతులే. పాప మల్లిక్ ఉన్నాడు కదా, మల్లిక్ సైంటిస్టు, అదే మెడికల్ మన ఫార్మా సైంటిస్ట్ ఆయన, మందులు తయారు చేసిన సైంటిస్ట్ మల్లిక్, పల్సూరు మల్లిక్ అని. ఒకటే ఇప్పుడు మెంతులు తెలుగు అంటే కదా, ఆ మెంతులో అంత గొప్ప ఔషధం కూడా. దాంతోపాటు భారతదేశంలో వస్త్రస్వాలంబన అంటే బట్టలు, అంతే కదా. మన మానాన్ని కాపాడింది నేతన్న పాదాలకు ఎన్ని వేల కోట్ల సార్లు మీరు దండాలు పెట్టినా అతని రుణం మీరు తీసుకోండి. గట్టిగా సపడబడ్డాడు నేతన్న. ఎవరు? నేతన్న. మరి లేకపోతే నువ్వు ఎక్కడ సింగా తీసుకొని ఇట్లా తీసుకోవాలి బయట ఆయన బట్టలు వేసుకొని, రకరకాల బట్టలు వేసుకొని అందంగా అంటే నేతన్న. అదేవిధంగా అన్నస్వాలంబన,
అన్న స్వాలంబన అంటే గాంధీ రైతులు అన్నం పండించేవారు, వాళ్ళు ప్రాణదాతలు. రైతులు ఎవరు? ప్రాణదాతలు. కానీ మనం పొద్దున్న నుంచి రాదుగా తింటూనే ఉంటాం గుంబాలు కానీ తినేటప్పుడు ఈ బియ్యం పండించిన రైతు నీ పాదాలకు నమస్కారం రా, నువ్వు ఎవరు పండించావు మేము అనుకొని తీసుకున్నాం అని ఒక బుర్ర చెప్పడానికి కాదు మనకు అవుతుందా? తప్పట్టు కొట్టు, కనీసం బ్లడ్ ప్రెషర్ అని వస్తుంది, గట్టి కొట్టది అట్ట కాదు, గట్టిగా హాల్ నిండా ఉన్నది సత్వం పడతలేదు. కాబట్టి గాంధీ సుస్థిర విద్యలో ఇదన్నారు. అదేవిధంగా ధారణ ఉన్నది. ధారణ అంటే మీకు తెలుసు, మన ఊర్లల్లో మన ఐలమ్మ వారసులు ఉంటారు. ఐలమ్మ వారసులు అంటే రజకులు. ఒక 100 ఇండ్ల బట్టలు వాళ్ళు చదువుకోలేదు, కానీ ధారణ వాళ్ళది, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి వచ్చినటువంటి జ్ఞానం అది. అంటే జ్ఞానం ఎవరి సొత్తు కావడానికి వాళ్ళు 100 ఇళ్లలో ఉన్నటువంటి బట్టలు ఎవరి పని వాళ్ళకే పట్టాలి. అది ఎంటెక్ చేసిన పిల్లలు తీసుకొచ్చి ఈ బట్టలు మంచిగా పోని చెప్పండి రాజన్ గారు మాస్టరా, ఎంటెక్ పే చేసిన పొరగానే పంచలేదు. ఎవరు మాస్టరు? మన సకలైన మాస్టర్, మన ఊరిలో సకలైన అద్భుతంగా ఎవరి బండిని వాళ్ళకే ఎవరు. ఇది ధారణ అంటే. గాంధీ ఏమంటాడు? ధారణ ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఆ సెల్ ఫోన్ చేతులు పట్టుకొని 12 అంటే ఏంటంటే ఒక్క నిమిషం అది, కాబట్టి 210 అంటే 210 ఒక నిమిషం అది. ఇక ఏముంది కానీ నీకు ఏం మైండ్ పని లేదా? కాబట్టి గాంధీ త్రిబుల్స్ అనేటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పాడు. దాన్ని నరేంద్ర మోడీ గారు మనం తయారు చేసినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ యొక్క గాంధీ నైతాలి ఎసెన్స్ని తీసుకున్నాం. కాబట్టి గాంధీ చెప్పిన సుస్థిర విద్య ఎంత గొప్పదంటే ఇక్కడ వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, వైద్యం కానీ, అదేవిధంగా పర్యావరణం కానీ, అదేవిధంగా మన ఇంధన వనరులు కానీ, ఆయన గోబర్ గ్యాస్ అన్నాడు గాంధీ. గోబర్తో గ్యాస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు డెవలప్ చేసిన మనలు. అసలు ఆ రెనబుల్ ఎనర్జీకే గాంధీ డేటు బర్త్డే నాడు పెట్టేవారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ అనేది గాంధీ బర్త్డే నాడు స్టార్ట్ చేసింది. డిగ్రీ కాలేజీలో, పీజీ కాలేజీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ అని. కాబట్టి ఇంత సైంటిఫిక్గా ఇంతకు మించిన శాస్త్రవేత్త ఎవరబ్బా? ఇంత గొప్ప ఎడ్యుకేషన్ పాలసీ చెప్పిన శాస్త్రవేత్త ఎవరు ప్రపంచం? అందుకనే ఐన్స్టీన్ ఏమన్నాడంటే, గాంధీ లాంటి ఒక మనిషి రక్తమాంసాలతోని ఈ భూమి మీద తిరిగినట్టు వచ్చే తరాలు నమ్మవు, అతన్ని దేవుని చేసి పడేస్తారు. దేవుని చేయడం అంటే మనంత బద్మాషులు ఓడలేడు. ఆధునిక మానవులైన మనం అంత బద్మాషులం, లంగలం. ఎందుకంటే దండం పెడితే తప్పించుకోవచ్చు. అయ్యా నేను దండం పెడుతున్నావు, ఉన్బత్తి ముట్టిస్తాను, నువ్వు నన్ను ఏమన్నా, నువ్వు చెప్పిన మాట నేను చేయాలి, నువ్వు చెప్పిన పనులు సిద్ధాంతాలు నేను చేయను. నీకు దండం పెడతా, కొబ్బరికాయ. ఆయన అవన్నీ వద్దన్నాడు, కొబ్బరికాయలు వద్దు, దండాలు. నేను మీకు ఇస్తున్నాను, నేను ఇచ్చిన ఈ సిద్ధాంతాలు నా సొంత కవిత్వం కాదు. 1,00,000 సంవత్సరాల భారతీయులు శోధించి సాధించి సంపాదించినటువంటి విజ్ఞానాన్ని మళ్ళీ మీరు ఎక్కడ మర్చిపోతారో, బ్రిటిషుల ప్రభావం పడ్డది 200 ఏళ్ళు, మళ్ళీ ఆ బ్రిటిష్ కల్చర్నే సత్తరం మీరని ఇవి మీ ముందర వెళ్ళిపోతున్నా. ఇవి నా కవిత్వం కాదు, నా గొప్పతనం కాదు. కానీ ఇలాంటి విద్య నిజంగానే 12వ తరగతి వరకు పిల్లవాడు 12 నైపుణ్యాలు సంపాదిస్తే ఇలా ప్రభుత్వం అడుగుతారా? ఉద్యోగమే అడుగుతారా? ప్రభుదాస్ చెప్పండి, మీరు అడుగుతారా? నేను సపోర్ట్ చేయరు, ఇంటూ రాని చదివారు కదా ఆయన. కాదు, 12 ఏళ్ళు చదువుకున్న పిల్లవాడికి 12 నైపుణ్యాలు రావాలని చెప్పిండు ఆయన. ఈ 12 నైపుణ్యాలు వచ్చినప్పుడు డిగ్రీ కాగానే అడుగుతాడు ఏమన్నా ఉద్యోగం, వాడే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. వాడు అవసరం అంటే బట్టల పరిశ్రమ పెట్టుకుంటాడు, అవసరం అంటే మట్టి పాత్రల పరిశ్రమ పెట్టుకుంటాడు, అవసరం అంటే కార్బన్ ఏదో పెట్టుకుంటాడు, వాడు నచ్చినటువంటి సిద్ధాంతం. ఇంత గొప్ప విద్య సులభంగా సహజంగా గాంధీ నైతాలిం అనేది. మెడిటేషన్ అన్నాడు మూడోది. త్రిబులేషన్ మూడోది ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏనో కూర్చొని ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆ రామ్దేవ్ బాబు ఉన్నాడు, పతంజలి మహర్షి పేరుని పెట్టి చైనా వాళ్ళు యోగా చేస్తున్నారు, రష్యా వాళ్ళు యోగా చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు. అదేంటి అదేంటి దేశాలు అరబ్ దేశాలు ఉన్నాయి కదా అవన్నీ అరబ్ కంట్రీస్ మొత్తం చేస్తున్నారు యోగా. మరి అంటే యోగా అనేది సైన్స్, అది యోగా అనేది సైన్స్ అనేది మనిషికి అవసరం. అది పతంజలి మహర్షి 3000 సంవత్సరాల కింద రాసింది. అప్పుడు 3000 సంవత్సరాల కింద రాసినటువంటి సైన్స్ని ఇవాళ 2020 అంటే ఇది 21వ శతాబ్దంలో మన ప్రపంచ దేశాలను యోగా పాటిస్తుంది. మనం టీవీలో చూస్తున్నాం. మనం మాత్రం యోగా చేయడం మనం ఏం చేస్తాం? ఓ బ్యాగ్ సంకేసుకొని జిమ్ముకు పోయి ఆ జిమ్లో మొత్తం కండలు తీసి మళ్ళీ అది అశాస్త్రీయం ఉన్నాడు. కానీ అన్సస్టైనబుల్ ఎక్సర్సైజ్ అని. సస్టైనబుల్ వ్యాయామం ఏంటంటే నడకంటాడు. ఆయన పొద్దున 4 గంటలు వేసి నడవయ్యా చెమటలు వచ్చిందంట. తప్ప ఆయన చెప్పింది. నడిస్తే 1000 రోగాలు రావు, నడవకపోతే 1000 రోగాలు వస్తాయి. ఏది కరెక్ట్? మాట్లాడరు అయ్యా, మీరు మాట్లాడకపోతే నేను మరి నడవాలన్నా వద్దా? పైసలు ఇవ్వాలా? నడవాలంటే ఫీజు కట్టాలన్నా ఎవరికన్నా?
రోడ్ల మీద ఎవరైనా నడుచుకుంటూ పోతుంది, లేదంటే ఆ చెట్టాలు పడిపోతే అయిపోతుంది ఊరు బయట. పానం గాలి అన్ని మన దెబ్బ సక్కైంది అయినా ఆ విధంగా సుస్థిర విద్య చెప్పింది. రెండవది సుస్థిర వైద్యం అన్నాడు. సుస్థిర వైద్యం అంటే ఆయన ఏమంటాడు? ఆహారమే ఔషధం అన్నాడు, ప్రకృతి వైద్యుడు. ఏమన్నాడు ఆయన గాంధీ? ఆహారమే ఔషధము, ప్రకృతి వైద్యుడు. అంటే మనం భారతీయులను తినే ఆహార పదార్థాలు ఏంది? మనం జొన్నలు తినేది అంటే ప్రాంతాల బట్టి. మహారాష్ట్ర అయితే గోధుమలు, ఇంకో దేశం అయితే అక్కడ పశ్చిమ బెంగాల్ అయితే బియ్యం, తెలంగాణ ఆంధ్ర అయితే బియ్యం, ఇవన్నీ. అయితే ఆహారం మనం అటు తినలేము. మన ఆహారాన్ని పక్కకెట్టి అమెరికా ఆహారాన్ని, చైనా ఆహారాన్ని, అవి అంటారు నూడిల్స్ అని, నూడిల్స్ అని, మ్యాగీ, తర్వాత బర్గర్లు, పిజ్జర్లు, బన్నులు, అవి వాళ్ళు అమెరికాలో ఏంటంటే 3-4 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు. మనం తినడానికి చచ్చిపోతాం, ఒక గంట చచ్చిపోతాం. మనమేంది తింటే జామకాయలు తినాలి, మొక్కజొన్న పొట్టలు తినాలి, సద్దకాంకులు తినాలి, జొన్నకాంకులు తినాలి, తర్వాత మామిడికాయలు తినాలి, జామకాయలు తినాలి, రేగ్గాయలు తినాలి, ఇవన్నీ కుదిరితే ఎన్నో కూడా ఊళ్ళలో పోతే చిన్నప్పుడు పోతే సగం అవే తినేది, ఆనందంగా పోయి తినేది, ఆకలి తినేది చెప్తుంది. అసలు నిజమైన వైద్యం ఆయన ప్రకృతి వైద్యమే ఒక పుస్తకం రాసింది దాన్ని 1935 నేచర్ క్యూర్ అని, ప్రకృతి చికిత్స అన్నాడు హిందీలో. అది 140 పేజీల పుస్తకం. అందులో ఏం చెప్పాడు? పండ్లతోనే 5 ఏళ్ళు ఉన్నాడు. పండ్లు తినే 5 సంవత్సరాలు బతికింది. ఆయన ప్రతిదీ ప్రయోగం చేసి చెప్పాడు. ఉట్టిగా చెప్పాలి, పుస్తకాలు చదివలే ఆయన. ప్రకృతి అంతా సత్యశోధన అంటాడు కదా, నాది సత్యశోధన ప్రయోగాలు అనుభవాలు చెప్తారు కదా. కాబట్టి ప్రతిదీ అనుభవించి చెప్పిండు. అందుకనే ప్రపంచ దేశాలంతా గాంధీని హీరోగా చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నామో మనందరూ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన కోసం కాదు మనం చూడేది. మనం బతకాలంటే కనీసం ఆయన చెప్పినే మనం నేర్చుకోవాలి. మళ్ళీ అట్టవడా నీకు అహం అడ్డం వస్తుంది, నీకు ఇగోయిజం అడ్డం వస్తుంది, ఇదంతా నా సొంత కవిత్వం అని చెప్పలేక ప్రాచీన భారతీయుల యొక్క విజ్ఞానాన్ని మంచి చెడు తీసి చెప్పిన. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదవాలంటే మీకు అర్థం కావాలి ఆయన. మీరు అర్థం కాదు ముందరేసుకుని మీకు కాదు, మీకు అర్థమయ్యే భాషలో సులభతరంగా ఆనాడు 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పిన మంచి విజ్ఞానం ఏదైతుందో ఆ మంచి విజ్ఞానాన్ని మీకు ఇస్తుందని చెప్పి 100 పుస్తకాల రూపంలో ఇచ్చింది. 70 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఆ పుస్తకాలు తీయలేము. ఇప్పుడు తీతాం, ఎందుకంటే ఎవరు తీయరు, మనమే తీయాలి. కాబట్టి గాంధీ వైద్యంలో ఇవాళ మీరు కిడ్నీలు ఫెయిల్ అంటారు. కిడ్నీలు ఫెయిల్ అంటే మనం ఏం చేస్తాం? క్రియాటిన్ ఒక పాయింట్ పెరిగిందంట. క్రియాటిన్ పెరిగిందంటే ఏం చెప్తారు డాక్టర్? అరే ఇంత లేట్ ఏం చేసావు నువ్వు, ఎక్కడ పోయినా ఇంతసేపు కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీ ఫెయిల్ అంటే వీడు అటు ఎట్టసారి అని కిడ్నీ ఫెయిల్. దానికి గాంధీ తెల్లగలిజేరు పునర్నవాన్ని ఒక చెట్టు చిక్క కలుపు మొక్క. ఏం మొక్క? కలుపు మొక్క, పొలాల కలుపు మొక్క. దాన్ని పీకిది అవతల పడేస్తాం. ఆ తెల్లగలిజేరు అనేది తెలంగాణ భాషలో, ఆంధ్రలో అటికె మామిడి అంటారు. తర్వాత దాని సంస్కృతంలో పునర్నవ అంటారు. పునర్ అంటే తిరిగి, నవ అంటే యవనము. నిన్ను తిరిగి యవనవంతుని చేస్తుంది. అంటే 20 ఏళ్లకు ముసలి వయసు వస్తే మళ్ళీ నేను తిరిగి యవనం చేసేది పునర్నవ. అది ఎనురా బాబు, పచ్చడి చేసుకోండి, పప్పులు వేసుకోండి. మన నాయనమ్మలు అమ్మమ్మలు వేసేది ఊళ్ళలో. ఈ విధంగా మునగాకు కానీ, తెల్లగలిజేరు కానీ, కరిపాకు కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ ఆహారం, వంటింట్లో ఉన్న వస్తువులే ఆహారం. ఇవి తినకుండా పొద్దున లేవగానే పూరీలు, బోండాలు, బజ్జీలు ఇవి తినడు. ఏముంది చక్కగా దాహన పోదు. అరే నువ్వు తినేది తెలంగాణ ప్రాంతంలో ఏ ఆహారం నీకు ఇచ్చింది ప్రకృతి అంటే? పచ్చజొన్నలు ఇచ్చింది, సజ్జలు ఇచ్చింది, రాగులు ఇచ్చింది, దోసకాయ ఇచ్చింది, బుడంకాయ అంటాం, బుడంకాయ ఇచ్చింది. ఇవన్నీ కూరగాయలు ఇచ్చింది, ఇంత నేచురల్గా ఉంటాయి. మనం చెప్తున్న ముఖ్యమంత్రి గారు, అవును మన ముఖ్యమంత్రి గారు చెప్తూ దోసకాయ, పప్పు, రొట్టె ఎట్లా బాగుంటుంది తిని చూడండి, మీరు తిని మీ పని మీరు చేసుకొని కండల్స్ వస్తాయంటారు ఆయన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అది కరెక్ట్, వాస్తవం. కాబట్టి ముఖ్యమంత్రి గారే మనకి ఈ గాంధీని మనకు స్పార్క్ ఇచ్చింది. ఏంటంటే 5-6 నెలల కింద బాబు ఘాట్లో ప్రపంచంలో అత్తైన విగ్రహాన్ని పెడతా అని చెప్పి అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి గారు. గౌరవనీయులు అనుమల రేవంత్ రెడ్డి గారు ఒక 6 నెలల క్రితం ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టారు. అంటే అర్థమైంది, విగ్రహం అంటే విజ్ఞానం, విగ్రహం అంటే విశిష్టంగా గ్రహించబడేది విగ్రహం, అది విజ్ఞానం అంటారు. కాబట్టి ఎందుకు పెడతామంటే ఆయన కనబడితే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన చూస్తే నాకు పూర్వకం వచ్చింది, ఆయన చూడకపోతే నాకు రాదు కదా. ఆ ప్లేస్లో గాడిసని చూసినానుకో మళ్ళీ నేను కత్తి పట్టుకొని పోతాను. కానీ ఇప్పుడు ఆయన చూస్తే ఇదంతా వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు మీరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి, నాకు ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రేరణతోనే మనం ఏం చేసామంటే మన యానాల ప్రభాకర్కి ఏం చెప్పిందంటే, అన్న ఇట్లా కాదు, 1,00,000 ఫీట్ విగ్రహాలు పెడదాం, 1,00,000 ఫీట్ పెట్టి ప్రపంచంలో ఎవరు చేయలే, ఇది అంతర్జాతీయ ఒక సబ్మిట్ అవుతుంది, గాంధీ విజ్ఞానం ప్రదర్శించినట్టు అవుతుంది.
1,00,000 విగ్రహాలు, 12,000 మంది గాంధీ వేషధారణ, అదేవిధంగా సుస్థిర విద్య, సుస్థిర వైద్యము, సుస్థిర వ్యవసాయం, సుస్థిర పరిస్థితి అన్నిటి కలిపి ప్రదర్శన ఎల్బీ స్టేడియం. అంటే ఒక సుస్థిర గ్రామం కనబడాలి ఎల్బీ స్టేడియం. అందులో పోగానే ఇంట్లో పోయి సంచులు కొనుక్కుందామా, అందులో పోయి సజ్జలు కొనుక్కుందామా, ఇంట్లో పోయి పండు కొనుక్కుందామా, అట్లా కన్ఫ్యూజ్ అయిపోవాలి ప్రేక్షకులు. అది గాంధీ. గాంధీని మనం ప్రదర్శన పెట్టామంటే, ఆయన విజ్ఞానం పెట్టామంటే 7 రకాలు పెడితే ఎన్నో వాళ్ళు తెలియదు. దేశీయావుడు, గీరావుడు గుజరాత్, సాయివాల్, రాఠీ, తార్ఫార్కర్. తార్ అంటే హిందీలో ఏంది అర్థం? ఎడారి. పార్ అంటే కర్ అంటే దాటడం. ఎడారిని దాటే ఆవు పేరు ఏం పేరు? తార్ఫార్. ఎంత బలంగా ఉంటుంది అది? జాతీయావు, దేశావు. ఇట్లా 72 ఉండే. 72కు 100 ఏళ్ళ కింద 32 అయ్యాయి. 100 ఏళ్ళ కింద 32 అయినాయి. ఇప్పుడు 15 అయ్యాయి. పోతా ఉన్నాయి, అన్ని కనుమరుగాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం చెప్పుకోవాలి. ఆవు ఎంత గొప్ప సైన్స్ అంటే, ఆ పాలు కానీ అమృతం 50% రోగాలు పెట్టుకెళ్ళిపోతాయి. ఇన్బ్యాలెన్స్ అయిన హార్మోన్స్ అని బ్యాలెన్స్ అవుతాయి. కానీ మీరేం చేస్తారు? ప్యాకెట్ పాలు. ఏం పాలని? ప్యాకెట్ పాలలో పాలు లేవు, ప్యాకెట్ నూనెలో నూనె లేదు, 2 లేవు. అవి 2 విధంగా విషయం. కాబట్టి గాంధీ చెప్పినటువంటి ప్రకృతి వైద్యం, వాము ఎంత గొప్పది, మెంతులు ఎంత గొప్పది, సజ్జలు ఎంత గొప్పది, జొన్నలు ఎంత గొప్పది. ఇవి ఆహారం కదా. నువ్వు ఇచ్చిపెట్టేసి డైరెక్ట్ సరాసరి చైనా నూడిల్స్ అంటున్నావు. ఇక నయం కప్పలు పట్టుకొని తింటలేవు. అవి ఏడుస్తాయి. అమ్మ ఇక్కడ దొరికిందా నాయనలు అన్ని తింటేనే మానవుడు తింటున్నా. ఆ మానవుడు భూమి మీద ఉన్నటువంటి జీవరాశిందినే, ఆకాశంలో ఉన్న జీవరాశిందినే జలం చేయి పెట్టి నీళ్ళలో ఏమన్నా తీయాలి. ఇక మరి ఎక్కడ పోతాయి? లాస్ట్ నిన్ను లేకుండా చేస్తాయి. అదే కరోనా. నిన్ను లేకుండా చేసేదే కరోనా. అది కరోనా కావచ్చు, ఇంకో పేరు కావచ్చు, ఇంకో పేరు. కాబట్టి గాంధీ ఏమంటాడు? సుస్థిర వైద్యానికి 1000 రోగాలకు 999 రోగాలు ప్రకృతి చికిత్సతో తగ్గుతాయి. ఒక్క రోగం తప్ప. ఇంకేం కావాలి? ఇంత గొప్ప వైద్యం. బీట్రూట్ ఉంది, తర్వాత క్యారెట్ ఉంది. రోజు ఒక గ్లాస్ తాగండి. కొత్తిమీర, పుదీనా ఒక గ్లాస్ తాగండి. జ్యూస్ పల్చగా చేసుకోండి. అదేవిధంగా ఫ్రూట్స్ అంటే మీరేంటారు? సరాసరి సింగపూర్ పోతారు, కివీ అంటారు. అరే ఎందుకురా బాబు, ఇక్కడ జామ్ ఉంది, బొప్పాయి ఎంత గొప్ప తెలుసా? శాస్త్రవేత్తలు పరిశోధించి దాని మించిన మెడిసిన్ లేదు. బొప్పాయి నాటుది, దేశవాళి. ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. మనం పెడితే బొప్పాయి తిను, కర్బూజా తిను అంటే ఇంగ్లీష్ మస్క్ మీద, తర్వాత కలంగీరి తిను, పుచ్చకాయ ఇంగ్లీష్ వస్తే వాటర్ మీద. అదేవిధంగా దానిమ్మ అంటే ఇతరాలు దానిమ్మ కాదు, తైవాన్ పోయి ఇతరాలు తెచ్చుకో. ఇక్కడ ఇంత దొరుకుతుంది, మస్తు దొరుకుతాయి ఏమంటా. ఆ దానిమ్మ తిను, దాని పేరు ప్రోమగ్రేట్. అదేవిధంగా జామ, ఇంతలాగా జాము. అన్ని విధంగా జీన్ మాడిఫైడ్ చేసుడు, పాయిజన్ చేసుడు, తినుడు. ఇవి గాంధీ వద్దడు. అది విదేశీ, ఇది స్వదేశీ. ఆయన ఏమన్నాడు? స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్. ఇదే చెప్తున్నాను. స్వదేశీ అంటే ఇది మన ఈ ప్రాంతంలో, ఈ ప్రకృతిలో నీకోసం పుట్టించింది. నిన్ను బతికించడానికి ప్రకృతి తల్లి కాపాడుతుంది. నువ్వు తల్లిని పక్కనలోకి నువ్వు చేయనావు పోతుంది. కాబట్టి ఈ విధంగా వైద్యం మీద విద్యార్థికి ఏం చెప్పిందంటే, ఎడ్యుకేషన్లో ఈ వైద్యం కూడా తెలియాలి. తులసి మొక్క ఏం పని చేస్తుంది, అశ్వగంధి ఏం పని చేస్తుంది, సఫేద్ ముసులు ఏం పని చేస్తుంది, ఆ తర్వాత జీడి గింజలు ఏమో రూట్ స్టాక్స్ ఏం పని చేస్తుంది. తప్పే ఉంది అంటున్నా. తప్ప ఏమా గాంధీ చెప్పింది తప్ప? ఈ ఔషధ మొక్కలు తెలుసుకుంటే తప్ప అంటున్నా. నీ కెమిస్ట్రీకి, మ్యాథ్స్కు, తర్వాత నీ ఫిజిక్స్కి అని అర్థమైంది. ఆవు పాలు వినడం నేర్చుకుంటే తప్ప, మనం ఇంట్లో కూరగాయలు పెట్టుకుంటే తప్ప, అందులో మంచిగా ఆకులు అలాలు తెచ్చేసుకుంటే మంచి బయోఫామ్ అయితే తప్ప ఇంకేం. కాబట్టి ఇంత గొప్పగా చెప్పింది ఆ మహనీయుడే కదా. ప్రపంచం అంతా ఆయన ఒప్పుకుంది హీరో అని. అంత లేచి ప్రపంచ శాస్త్రవేత్త ఆయన చెప్పాడు. ఇక ఆయన మిషన్ చేసుకోండి. అదేవిధంగా ఆయన ఏమంటాడు? విద్యలో ఏమన్నాడు? ఇది వైద్యం అన్నాడు, వ్యవసాయం అన్నాడు. ఈ భూమిలో నువ్వు ఏమి చేయగలవు? ఈ భూమిలో నువ్వు వేరే పదార్థం తెచ్చే ఆకులు అలాలు పడితే చాలు, అద్భుతమైన గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, వానపాము వస్తుంది. ఆ వానపాము అనేది ఎర్రని అంటాం, ఇంగ్లీష్లో వర్మి అంటున్నాం మనం. ఆ వర్మి ఏం చేస్తానంటే నీకు అమృతాహారం ఏనికి అది భూమిలోకి పోయి మొత్తం విషయాన్ని తిని అమృతాన్ని పెట్టుకోదు. ఆ వదిలేందంటే వర్మి కంపోస్ట్. అది విషం తింటుంది, నీకు అమృతం ఇస్తుంది. ఎంత గొప్ప అది కదా. అంతా మించినటువంటి అన్నదాత ఎవరున్నాడు? వానపామును మించిన అన్నదాత ఉన్నాడా? లేడు కదా. మనం ఏం చేస్తున్నావు? బిడ్డ నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఒక దెబ్బకే చంపేస్తా కానీ యూరియా తెచ్చి పోస్తుంది. భూమిలో ఏం చేసావు? యూరియా పోస్తుంది. యూరియా పోయగానే వానపాము తెచ్చింది. అత్యంత భూమికి మట్టికి మేలు చేసే పెద్ద బ్యాక్టీరియా అంటే వానపాము. ఆ తర్వాత కోట్ల సూక్ష్మజీవులు వానపాము తెచ్చింది. ఇక మిగతా ఉంటాయి ఇంకా. కాబట్టి మీరు ఎట్లా బాబు, ఎట్లా కరెక్ట్ ఇదని అంటున్నా. ప్రశ్న ఇది ఏమా కరెక్టా? గాంధీ ఏమన్నాడు? నువ్వు ఏమేగరా బాబు, ఆకునాలి, ఆవు పేడయి. అసలు భూమికి ఆహారం ఏంది? అసలు భూమి తను సృష్టించుకున్న జంతువు ఏదంటే ఆవు.
భూమి పంచభూతాలు కలిపి సృష్టించుకున్నటువంటి ప్రాణి ఎవరు అంటే గోవది భారతదేశంలో. దానికి ఊపిరం ఉంటుంది, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు తీసుకుంటుంది, చాలా గొప్ప జ్ఞానం ఉంటుంది దానికి. మనం అనుకుంటాం దాన్ని నోరు లేదు వాస్తవమే. కానీ అలాంటి గోవుని భూమి సృష్టించుకుంటుంది. భూమికి ఆహారం గోవు యొక్క పేడ, గోమూత్రం. మట్టి ఆ భూమిలోకి వచ్చిన ఆహారం మనకు ప్రాణికోటి. కాబట్టి గాంధీ ఈ యొక్క వ్యవసాయం ఇంత గొప్పగా ఉండాలని దాన్ని ఏమన్నాడు ఆయన? ప్రకృతి వ్యవసాయం ఏమన్నాడు? నేచర్ ఫార్మింగ్ అని ఏమన్నాడు? నేచర్ ఫార్మింగ్. మన నేచర్ ఫార్మింగ్ వదిలిపెట్టి మనం ఏం చేస్తాం? విదేశీ వ్యవసాయం చేస్తాం. ఏం దేశం? స్వదేశీ వదిలిపెట్టాం, విదేశీ. విద్యకు పోతే విదేశీ, వైద్యానికి పోతే విదేశీ, వ్యవసాయానికి పోతే విదేశీ. ఎందుకు వెళ్ళగొట్టినట్టు రాయాలని బ్రిటిష్ వాళ్ళని? ఎందుకు వెళ్ళగొట్టి పోవం పారిగా తోడుకొస్తాం పారి పోయి రాను నాయన మీరే పరిపాలించారు రాజంతా. మరి ఎందుకు వెళ్ళగొట్టినట్టు వాళ్ళని? ఈ దేశంలోకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని విదేశీ వస్తు బహిష్కరణ ఫిట్ ఇండియా అన్నాడు గాంధీ. ఎందుకు అవసరం తోడుకొస్తాం పారి? ఎందుకంటే విద్య విదేశీగా, వైద్యం విదేశీ, వ్యవసాయం విదేశీ, తర్వాత అదేంటి పరిశ్రమలు విదేశీ, పర్యావరణం విదేశీ, తర్వాత ఇంధన వనరులు విదేశీ. అనుభవం అంట బొగ్గు అంట. అనుభవంతో కరెంటు తీయాలి, లేదంటే బొగ్గుతో తీయాలి. బొగ్గుతో తీసింది కార్బన్ వస్తుంది, కార్బన్ వచ్చిన ఓజోన్ పొర బొగ్గ పడుతుంది, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, దేశం నాశనం అవుతుంది, ప్రకృతి నాశనం అంటే లేదు సైన్స్ ఇదాన్ని. ఇది విదేశీ. మరి ఎందుకు వెళ్ళగొట్టినట్టు వాళ్ళని? పోయి తోడుకొస్తాం పనిగా. మా బుద్ధిలోకి వెళ్ళగొట్టిన రాజు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మీరు పరిపాలన చేయలేదు, మీరైనా నయం. ఇక ఏదైనా ఇంత ఆకురాలు ఉంచి ఇక్కడ ఆకురాలు కూడా ఉంటున్నట్టు మాకు మరి తిననీకే మీరు రానంటూ. అవునా కదా? నిజమైన ఈ పక్కన వాళ్ళంతా ఏమమ్మా? కరెక్టేనా? 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 గట్టిగా చెప్తలేదు. అమలేదు తప్పంటే నేను దిగిపోతాను అంతే. ఏం లేదు. కాబట్టి మహాత్మా గాంధీ విద్యలో ఈ యొక్క భారతీయ వైద్యం ఉండాలన్నాడు, భారతీయ వ్యవసాయం ఉండాలన్నాడు, భారతీయ పరిశ్రమ. భారతీయ పరిశ్రమ అంటే ఇవాళ ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఎద్దుగానుగా నూనె, నువ్వుల నూనె ఎద్దుగానుగా. దాన్ని మనం అంటాం సవ్య దశ అపసవ్య దశ అని సైన్స్లా, నేచర్ కెమిస్ట్రీలా. ఆ నువ్వుల నూనె కానీ, ఆ కొబ్బరి నూనె కానీ, ఆ కుసుమ నూనె కానీ, ఆ పల్లి నూనె కానీ, ఆ తర్వాత మన ఆవాల నూనె కానీ, ఇవన్నీ కూడా పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ గింజల నూనె కానీ ఎద్దుగానుగా తిరిగితే అది కోల్డ్ ప్రెస్ అని ఇంగ్లీష్ అంటుండ్రు. కానీ అది వాస్తవంగా మన ప్రకృతిలో క్లాక్ వైజ్ సిస్టంలో అది ఆ యొక్క నూనె 1000 రెట్లు ఎనర్జీకి, 1000 రెట్ల ఎనర్జీ. అలాంటి నూనె ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశం కలిసి మా పిల్లలే ఇద్దరు, ఒకరి పేరు శ్రీనివాస్ రెడ్డి, ఇంకొకరి పేరు బస్వరాజు అని దేవరగారి పక్కన పెట్టిండ్రు. నెలకు 15 లక్షల రూపాయల బిజినెస్ చేస్తున్నారు నూనెని. ఈ ఎద్దుగానే 10 దానిలో. ఇది సైన్స్ అంటే, ఇది సైన్స్ కదా. కాబట్టి గాంధీ చెప్పినటువంటి ఇన్ని అంశాలు వచ్చినాయి. ఆఖరికి పర్యావరణంలో వస్తే మన ఇంధన వనరులకు వస్తే సోలార్ అన్నారు. సోలార్ అంటే సూర్యుడిలో కానీ మనం ఉంటాం, ఆ సోలార్ ఎంతగా వస్తుంది. వెండి మిల్స్ గాలితో వచ్చే శక్తి. అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ. ఒక్కొక్క పెళ్లి చేస్తే లారీ లోడు భోజనం కూరగాయలు పెరుగుతున్నాయి, అవన్నీ కలిపితే కరెంట్ తయారు చేస్తుంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైన చెప్పి ట్రూత్ అని. ఈ ట్రూత్ అయితే కనబడకూడదు పోయింది, మనకు దొరకలేదు. కరోనానే కనబడుతుంది కానీ ట్రూత్ కన. కరోనా దొరికించుకోండి శాస్త్రవేత్త, ట్రూత్ని దొరికించుకోరు. కాబట్టి ఇది మీరు గమనించండి. కుటుంబాలు కూలిపోతుంది ట్రూత్ లేదు. పిల్ల మోహన్ కబద్దని చెప్తుంది, మూడు పిల్లలని చెప్తారు, ఇద్దరు నుంచి పిల్లలు నుంచి ఆడు, ఆల్ తీసి పంతులు నుంచి మొత్తం కొత్త చోట. కాబట్టి ఇంత గొప్ప విజ్ఞానం ఇచ్చినటువంటి గాంధీ, 1,00,000 పేజీల విజ్ఞానం ఉన్నటువంటి గాంధీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ అహింస ఒకటి, సత్యం ఒకటి, మిగతా విజ్ఞానం అంతా మీరు చేసినట్టయితే దేశం 1,00,000 సంవత్సరాలు సజీవంగా బతుకు స్వదేశీలో ఉంటే. కానీ మీరు విదేశీలో ఉంటే మాత్రం మీకు రోగాలు తప్పకుండా వస్తాయి, మీరు అన్ని హింసలు పడతారు, మీకు అన్ని సమస్యలు వస్తాయి చెప్పాడు. కాబట్టి సమయం లేదు కాబట్టి ఎక్కువ సమయం ఇప్పటికే మా అధ్యక్షుల వారు 3 సార్లు వేసిందంటే ఎమర్జెన్సీ. కాబట్టి మా మాలజీ సార్ లేచిన వాడాడు, నేను ఎమ్మడే దీన్ని ఆపేస్తున్నా. కాబట్టి మీ అందరూ అనుమతిస్తే ఆపుతా. ఓకేనా? గట్టిగా సపోర్ట్ కొట్టి ఆపుతా. ధన్యవాదాలు. ఇంకా చెప్తే ఎవరు మాట్లాడితే మనకు ఏం మాట్లాడారనే దాని మీద అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి మంచి వ్యక్తి, మిత్రుడు, చాలా చక్కగా మాట్లాడారు. ఎవరు మాట్లాడితే వాళ్ళకి సన్మానం తీసుకొచ్చేసేయండి.
ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది, ప్రతి సెకండు చాలా విలువైనది. కాబట్టి దయచేసి ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు రావాలి. వచ్చిన వెంటనే వారికి సత్కారం అది చేసిన తర్వాత మిగతా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ ప్రశంసా పత్రాలు సన్మానం చేయదలుచుకున్నాం. ఎందుకు అని అందరు అడిగారు మమ్మల్ని. ఒకటి, నిజమైన గాంధేయవాదుల్ని గుర్తింపనేది చాలా కష్టమైంది. ఎవరిలో నిజంగా గాంధీ యొక్క ఆశయాలు ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు అని ఒక పరిశోధనలో భాగంగా మేము కొంతమందిని కనుక్కొని వాళ్ళని పిలవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇటు గాంధేయవాదము మరియు ఇతర కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తించాం. సార్ మీరు ఉండాలి ఒక్క నిమిషం. ఫస్ట్ సర్టిఫికేట్ మీరు ఇచ్చేసిన తర్వాత తెలియదు. అదేవిధంగా చాలామందిలో గాంధేయవాదం అంటే ఏదో తెలియదు, అది ఏం చేయాలో తెలియదు, ఎలా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలో తెలియదు. వాళ్ళలో మార్పు రావాలని ఉంది. అటువంటి వాళ్ళని కూడా సేకరించి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో గాంధేయవాదిగా కార్యక్రమాలు చేపట్టాలని అటువంటి వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఈ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరఫున సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది ఇస్తున్నాము. నేను ఒక్కసారి చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఇవి అందరిలాగా అవార్డులు అమ్మటాలు లేకపోతే సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని ఎక్కడో పడేటాలు కాకుండా ఇట్స్ ఎ రేర్ అకేషన్ in recognition of their valuable contribution towards spreading the ideals and principles of Mahatma Gandhi, truth, non-violence, peace, compassion and national unity. On the auspicious occasion of the connecting meeting held on 29th August 2025 at Ravindra Bharati, first floor, Mini Auditorium, Hyderabad, we honor your dedicated efforts to uphold Gandhian values in society. Your commitment is an inspiration for future generations to walk in the path of Bapu, the father of the nation, presented with gratitude and respect. దయవుంచి ఈ సర్టిఫికేట్లో ఉన్న విషయాల్ని తెలుగులో కూడా మీకు మన గ్రూప్స్లో పెట్టాము. ఒక్కసారి ఈ సర్టిఫికేట్లో మేము ఏమి చేశామో ఏమి రాశామో అంటే మేము మిమ్మల్ని నమ్మి ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దీనికి అనుగుణంగా మీ జీవితాలు మలుచుకుంటే మీరు ప్రతి సెకను ఆనందంగా ఉంటారు, మీ తోటివారు మీ కుటుంబీకులు సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది. అలా ఉంటారని ఆశించి వాళ్ళని నమ్మి ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దీన్ని మీరు తప్పకుండా మీరు ఖచ్చితంగా మంచిగా చేయాలని కోరుతూ భీమిరెడ్డి గారు వచ్చారు, వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తూ ముందుగా రేణుక పూర్ణచంద్ర హెస్పాజీ గారు వేదికకి రావాల్సిందిగా, ఆమెకి మన సుధా జైన్, రాజన్ గారు, మన రాజేంద్ర రెడ్డి గారు అందరు కలిసి ఈ సర్టిఫికేట్ని ఆమెకు ఇవ్వాలి. ప్రభాకర్ రెడ్డి గారు ఇంకోటి మా జూనియర్స్ రాజు గారు బ్యాగ్లో ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తున్నాం కదా, ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నాం. దాంట్లో గిఫ్ట్ దూరంగా పెట్టండి. ఇంట్లో వాళ్ళందరితో ప్రేమతో మాట్లాడండి, మాట్లాడి వాళ్ళని ఆనందపరచండి అని చెప్పాము. చెప్పాలండి. ఈ కీ చైన్ ఇస్తున్నామండి. దీని అర్థం ఏం లేదు, నోటికి తాళం వేయండి. మౌనం అనే ఆయుధంతో చాలా సమృద్ధిగా విలువైనటువంటి ఆనందమైన పంటను పండించుకోవచ్చు. కాబట్టి అది మౌనంగా ఉండాలని కోరుతూ ఇది ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సర్టిఫికేట్ ఈకే ఇస్తున్నాం కాబట్టి ఆమె
ఫండ్స్ ఇండియాలో జాబ్ చేస్తుంది. చాలా పెద్ద కుటుంబం, చాలా వీళ్ళ ఫ్యామిలీ ఇంటి పేరు బెజ్గం ఫ్యామిలీ, హైదరాబాద్లో చాలా ముఖ్యమైన ఫ్యామిలీ. ఆమె చాలా చక్కగా సేవా కార్యక్రమాలు మంచి అయ్యి చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. దయచేసి మీ అందరికి కూడా కోరేది, ఎవరైతే సర్టిఫికేట్ పొందారో ఆ సర్టిఫికేట్ ఒకసారి చదువుకొని అన్ని సర్టిఫికేట్లు అట్లా పాడేసినట్టు కాకుండా ఆ సర్టిఫికేట్లో ఉన్న విలువల్ని, గాంధీ వాదాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, మరొక కోరిక ఏంటంటే ఈ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ త్వరలో మేము గ్లోబల్ అవార్డ్స్ ఈ 1 lakh స్టాట్యూస్కి సంబంధించి ఎవరైతే కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ కమిటీస్ వేసి, ఒక కమిటీకి గవర్నమెంట్తో మాట్లాడి అపోజిషన్ పార్టీస్తో కూడా మాట్లాడి ఆ కమిటీకి ఒకరిని చైర్మన్గా పెట్టి ఆ కమిటీ ద్వారా, ఇది చిన్న విషయం కాదండి, ఎందుకంటే ఎవరి దగ్గర ₹1 కలెక్ట్ చేయడానికి లేదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ డిసైడెడ్ వి షల్ నాట్ కలెక్ట్ ₹1 ఫ్రమ్ ఎనీబడి. చాలా కష్టం అండి, డబ్బు లేకుండా ఏమీ చేయలేదు. కానీ 1,00,000 విగ్రహాలు తీసుకురావాలి. అందువల్ల విగ్రహాలని ఎవరికి వాళ్ళు తెచ్చే విధంగా మీరందరూ మీ కమిటీల ద్వారా ఏది చేయగలుగుతారు, ప్రతిరోజు ఒక 10 minutes మీరు స్పెండ్ చేసి ఈ గాంధీ గురించి చెప్తూ పోతే గాంధీ విగ్రహాలు తీసుకొచ్చే వాళ్ళు తెస్తారు. అలా ఖచ్చితంగా మనం విజయవంతం అవుతామని నమ్ముతూ ఆమెకి ధన్యవాదాలు చెప్తూ ఒక్క సెకండ్ మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నాతోటే మొదలు పెట్టారు సర్టిఫికెట్ ఇవ్వడంలో. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది కూడా. ఎందుకంటే గాంధీ గారు ఎన్నో సూత్రాలు చెప్పారు, బట్ ఒకటైతే నాకు బాగా అందరికీ గుర్తున్నదే, నాకు కూడా గుర్తున్నది సార్. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అని ఎవ్రీ టైం, అంటే ఎక్కడైనా కూడా గాంధీ గారి సూత్రాలు మనం పాటిస్తూ ఉంటాం. ఇది విన్నదే, ప్రతి ఒక్కరు విన్నదే. సో అది అలా చేస్తూ వెళ్దాం సార్. ఇక్కడ కూడా ఈ కార్యక్రమాల్లో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీరు చెప్పిన కమిటీలో నేను కూడా ఉండి ముందుకి నడిపించడానికి నేను కూడా నా సాయశక్తుల మీకు సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా కమిటీలు వేస్తున్నాము. అన్ని దేశాల్లో కూడా గాంధీ యొక్క విలువల కోసం పాటుపడే ఆ కమిటీ ద్వారా గాంధీవాదులకు సత్కారం చేస్తున్నాం. ఈ సందర్భంగా సుధా జైన్ గారికి వేరే కార్యక్రమం ఉందట, అందువల్ల ఆమెను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిగతా వాళ్ళు ఆశీర్వదించండి. थैंक यू सो मच सर. सबको नमस्ते. मैं ज़्यादा टाइम नहीं लूँगी क्योंकि बहुत लोग बोलने वाले हैं और बहुत लोग सुनने वाले हैं यहाँ पर. तो आई जस्ट टेक 2 to 3 minutes. गांधी जी के लिए सभी कहते हैं कि अहिंसा सबको याद है, राइट? तो अहिंसा का मतलब ये नहीं है जो लोगों ने बना लिया है कि कोई तुम्हें थप्पड़ मारे तुम उसे मत मारो. अहिंसा का एक दूसरा मतलब और है. अहिंसा का दूसरा मतलब ये है, तुम्हें जितना नेचर में ज़रूरत है उतना ही कंज्यूम करो. जैसे प्लांट्स होते हैं उसमें भी एक लाइफ होती है, फ्रूट्स होते हैं उनमें भी लाइफ होती है, वाटर है उसमें भी लाइफ होती है. आई थिंक एवरीवन नोज दिस थिंग, साइंस, राइट? सो इफ यू कैन कंज्यूम 2 buckets ऑफ वाटर, डोंट स्टोर 5 buckets. जितना नेचर को ज़रूरत है उतना ही यूज़ करो, जितनी आपकी ज़रूरत है उतना ही यूज़ करो. वो भी एक गांधीवाद है. दूसरों के लिए सोचो, दूसरों को जीने के लिए चीज़ें छोड़ो, उनके लिए उन्हें जमा करो. दैट इज़ ऑल्सो अ गांधीवाद. तो गांधीवाद का एक दूसरा पहलू जो मैं अपनी ज़िंदगी में रखती हूँ वो ये है कि आपको जितनी ज़रूरत है उतना ही आप कंज्यूम करें, चाहे वो फिर फूड हो, चाहे आपकी ज़रूरत हो, चाहे आपके फैशन हो, चाहे आपका घूमना फिरना हो, कुछ भी. और छोटी सी बात से फिनिश करना चाहूँगी, ज़्यादा वक्त नहीं लूँगी. कारवां चलता रहता है, लोग मिलते रहते हैं, बहुत से खुशी के साथ सितारे खिलते रहते हैं. तुम जियो ये मेरी दुआएं रहे, मुझे जीने की जगह तेरी लाइफ में मिले ये तुम मुझसे दुआ कर. थैंक यू. తీర్చిదిద్దినటువంటి ఈ కార్యక్రమంలో కేవలం బాహ్యంగా మరి సుధా జైన్ అందంగా కనపడటమే కాకుండా బ్యూటీ ప్రజెంట్స్ అవి జరుపుతూ నాకు నచ్చేది ఏంటంటే నేను ఇక్కడ ఏం ఆలోచిస్తానో
నోట్తో ఏం చెప్తాను, చేసే పని కూడా అదే చేస్తాను. అలాంటి వ్యక్తుల్లో సుధా జైన్ గారు కూడా ఒకటి. ఈ కార్యక్రమానికి తమ యొక్క అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడమే కాకుండా ఒక కమిటీకి చైర్మన్గా కూడా ఉంటానని యాక్సెప్ట్ చేశారు. ఆమె సహకారంతో ఖచ్చితంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. సర్టిఫికేట్ రాయల క్లియర్. ఆమెకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా రాజన్ గారిని ప్రార్థిస్తున్నాను. సర్టిఫికేట్ రాజేంద్ర రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. మీరు దయచేసి 10 నిమిషాలు మాతో ఉండాలి. ఇంకో ప్రభాకర్ గారు ఆయన కూడా రమ్మని. సో మరొక మాట చెప్తున్నాను, తాళం ఇస్తుంది, నోటికి తాళం వేసుకోవడానికి సెల్ ఫోన్ స్టాండ్ ఇస్తుంది, ఫోన్ను దూరంగా పెట్టడానికి సర్టిఫికేట్ ఇస్తుంది. మీ ఆలోచనలని, మీ సిద్ధాంతాలని ఒకసారి అంతరంగాన్ని దేవాలయం అనుకొని చర్చించుకొని విజయ పదవిలో ముందుకెళ్ళి నిరంతర కృషి చేసి మాకు సహాయకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇవన్నీ ఇస్తున్నాం. ధన్యవాదాలు. గారు వేదిక మీదకి రావాలి. మంచి మ్యూజిక్ డైరెక్టరు, 3 సార్లు నంది అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ గారు ఎక్కడ ఉన్నాడు? సంజయ్ గారు, సంజయ్ గుప్తా గారు. వారి యొక్క సహాయ సహకారంతో కళాత్మకంగా మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన ప్రదర్శన తరపున జరిపే కార్యక్రమాల్లో వారి సంగీత సామ్రాజ్యాన్ని మనతో కలిసి విస్తరించుకుంటూ దీన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మొదటగా ఈరోజు వచ్చినందుకు గురువారితో సాంగ్ రాయించి టైటిల్ సాంగ్ రికార్డ్ చేసి చేస్తాను ఇమీడియట్లీ. దాన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది ప్రజల్లోకి యూట్యూబ్ ద్వారా. విత్ ఇన్ షార్ట్ టైం, నాట్ షార్ట్ టైం, నో టైం, ఐ విల్ డూ. ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం నేను రాసిన పాటని చిత్రీకరించి చేసేయడం జరిగింది. తనికెళ్ళ భరణి గారు రిలీజ్ చేశారు. తమ్ముడు బాగా ముఖ్యము. ఆ పాటలో కూడా, రాయబోయే పాటలో కూడా నేనే రాస్తాను. మహనీయులు ప్రాణాలను సహితం త్యాగం చేసిన వారు కదే, పొందిన స్వాతంత్ర ఫలం మనకందకపోవుట ఏమిటదే. మహనీయులు ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారు గదే, పొంగిన స్వాతంత్ర ఫలము మనకందకపోవుట ఏమిటిది. అండి 25 years బ్యాక్ ఈ సాంగ్ నేను రాసి రిలీజ్ చేయించాను. భరణి గారి చేత సీడీ చేయించాను. ఇప్పుడు మళ్ళా ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఆనందంగా పండుగలాగా అన్ని పనులు చేసేద్దాం. దీనికి పూర్తి సహకారము గాడ్స్ గ్రేస్ మన మీద ఉంది కాబట్టి విజయవంతం అవుతామని నమ్ముతూ కార్యక్రమాన్ని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సాయి గారు అండ్ మేడం తేజ. మీరిద్దరూ వేదిక రమ్య. మీరందరూ ఎంతో ఆతృతతో వేచి చూస్తున్నారు. మన రాజన్ గారి యొక్క విలువలు కలిగినటువంటి అభిప్రాయాలు కానీ
ఆలోచనలు కానీ మనం విని ఆచరించగలిగితే వారి ఆధ్వర్యంలో మన ఈ మధ్య కట్రియా హోటల్లో జరిగిన మీటింగ్లో మ్యాథమెటిక్స్ ద్వారా, లా ద్వారా, సైకాలజీ ద్వారా ఆ భగవంతుడిని మాకు చూపగలిగేది. వారి యొక్క అమూల్యమైన సందేశం ఈ యొక్క కార్యక్రమం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ జరిపే ఈ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా వారు 3 times మాట్లాడబోతున్నారు ఈరోజు టోటల్గా. సో ఫస్ట్ టైము 10 to 20 minutes. ఇప్పుడు అగైన్ యూ విల్ గెట్ 2 more chances టుడే. ప్లీజ్. వారిని మాట్లాడవలసిందిగా, వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. All of us, we have 10 qualities, 5 positive qualities, 5 negative qualities. The positive qualities, Satya, Dharma, Shanti, Prema, Ahimsa. The negative qualities are Kama, Krodha, Moha, Mata, Matsarya. Every one of us, we have all these 10 qualities. 5 positive qualities, 5 negative qualities. Gandhiji, what did he say? Improve your positive qualities and reduce your negative qualities. I'm not going to talk about negative qualities. We'll talk about positive qualities. Satyam, truth. I'm a philosopher, scientist. We have worked a lot in philosophy, logic. I understood the meaning of truth. What is truth? Sun rises from the east. It's true, self-evidential truth. I'm a man. It's a truth. Any statement you give, you attribute a value, true or false. Many times, we come across situations where we cannot say that it is positive or it is negative. Certain things, if you say positive, you understand that in a particular domain of interpretation, you say it is positive, it is true. In a different domain, the same statement becomes false. So what is truth? Satyam, Brahma Satyam, the one which is unchanging, and that is called truth. Where is the truth? In our conscience. Truth is God. Our conscience is God. So this is truth. Dharma, righteousness. You have to do certain things which are treated as good or treated as bad, and is governed by these legal regulations. These are the activities which are characterized as illegal or unfair or bad. The same activity in a different domain, in a different country, will be accepted. So what is law and what is legal system? What I understood is fundamentally so what I understood is your
Dharma is nothing but your capability of listening to your inner voice, consciousness. If you listen to your voice, inner voice, that is eternal ethics, Sanatana Dharma. It's not religion. What I'm talking is listening to inner voice. Whatever your inner voice says, your Manasati says, listen to it. That is Dharma. You will be called Dharmatma. Then, Shanti, peace of mind. When do you have peace of mind? Only when you are fearless. Gandhiji never feared. If you have fear, you will not have peace of mind. So what about prema? Prema means love. Don't take it in a different sense. Love means prema. You like others, their activities, every prema for not only living human beings, even you love the, what is called, inner material. In quantum mechanics, if you know something about quantum mechanics, Heisenberg's uncertainty principle says, even particles, fundamental particles, they think, they decide their movement. It's because of prema. Two heavenly bodies, they attract each other. Kepler's laws. Product of the mass and inversely proportional to the square of the distance to the star. That is what prema, that is prema. Ahimsa. When you commit himsa, you don't like somebody, you commit himsa. Ahimsa. When you love everybody, you will never commit a mistake. You see the present geopolitical situation, purely based on misunderstanding, ego. That's it. So, how do you get that ahimsa, non-violence? First you be truthful. Truth is a fundamental thing. Satyam vada, dharmam tara. If you are truthful, you will be dharmic, you will be a dharmatma. If you are a dharmatma, you will have peace, shanti. If you have shanti in yourself, you will love everything. Everybody, every creature, every material. Once you have that peace of mind, you will never commit any mistake, you will never harm anyone. These are the fundamental things that you have to follow. What I want to say is, Satyam, Jnanam, Anantam, Brahma. That's what I want to say. Thank you very much. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలుగులో మన టీవీ ద్వారా మీకు పంపుతామని చెప్పేసి మనవి చేస్తూ అనర్గళంగా ఎంతో చక్కగా మంచిగా ప్రేమగా అనురాగంతో వారు మాట్లాడటమే కాదు వారి పుస్తకాల్లో కూడా చాలా చక్కటి విషయాలు రాశారు. 1000 పేజీలు కదా మీ బుక్ అది ఎన్ని పేజీలు బ్రహ్మగీత ఎన్ని పేజీలు 750 పేజ్ తోటి బ్రహ్మసూత్ర అని ఒక బుక్ రాయడం జరిగింది. సారు రాక్ చీఫ్గా కూడా వర్క్ చేశారు. వారు రావటం నిజంగా మా యొక్క హృదయాలకు ఎంతో ఆనందం. వారికి సర్టిఫికేట్ తోటి కాదు ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తారు. మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గాంధేయవాదుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరొకసారి
నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు. విచ్చేసిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, లక్ష్యం మీ అందరికీ మీ చేతుల్లో ఉన్నటువంటి కరపత్రాల ద్వారా మీరంతా గమనించిన అనుకుంటున్నాను. అయినప్పటికీ మనము సమయపాలన పాటించి ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వేదికపై మాట్లాడించి మీ యొక్క సలహాలు సూచనలు స్వీకరించి రేపు అక్టోబర్లో జరగబోయేటువంటి గాంధీ విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా ప్రపంచంలోనే కని విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమంలో మీ ద్వారా, మన సంస్థ ద్వారా, మన హృదయాల ద్వారా, మన సంస్థల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని, మిమ్మల్ని అందరినీ అందులో భాగస్వామ్యం చేయాలని మన సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్ర రెడ్డి గారు, ఈ స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి మేరేల మాజాజ్ గారు దీనికి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో నన్ను మన గాంధారి ప్రభాకర్ విజ్ఞాన కేంద్ర కమిటీ కన్వీనర్గా ఉండి నన్ను భాగస్వామ్యం ఇచ్చినందుకు మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇందులో ఈరోజు వచ్చిన వారు సుమారుగా ఇప్పటికి ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 171 మంది ఇందులో ఈరోజు వచ్చిన వాళ్ళు నమోదు చేసుకున్నారు. మనం ఈరోజు 100 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడదాం అనుకున్నాము. కానీ 101 మంది ఈరోజు ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఎవరైనా ఇందులో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం విగ్రహం పెట్టడము అంటే గాంధీజీ గారు చూపించినటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక విగ్రహం. 1,00,000 విగ్రహాలు ఒక దగ్గర పెట్టినప్పుడు ఒక విగ్రహం ఉంటేనే మనం ఇంత చర్చిస్తున్నాం. మరి 1,00,000 విగ్రహాలు ఉంటే ఎంతమంది ఎంత విజ్ఞానాన్ని ఎంత చర్చల ద్వారా ఆ యొక్క చర్చ, అది సద్విమర్శ కావచ్చు, విమర్శ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక చర్చ జరిగినప్పుడు అందులో లాస్ట్ ఫలితం ఏమొస్తుందంటే గాంధీ గారు ఇంతకుముందు మన చైర్మన్ రాజేంద్ర గారు చెప్పినట్టుగా ఆ సబ్జెక్ట్, ఆ సమాచారం వెళ్తుంది ప్రపంచానికి. అది విద్యార్థుల నుంచి ప్రతి ఒక్కరికి తెలియాలని, అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంధన వనరులు, పర్యావరణం, ఇన్నిటిపైన ఇచ్చినటువంటి ఈ మహాత్ముని విజ్ఞానం ప్రపంచానికి వెళ్ళినట్లయితే సత్యం, అహింస ద్వారా శాంతియుతమైనటువంటి సుస్థిరాభివృద్ధి మన దేశం చెందుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ క్యాంప్ ప్రతిష్టానం స్వచ్ఛందంగా తీసుకుంది. దీనికి ఇప్పటికే ఎంతోమంది స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ లేనివారు ఎంతోమంది తనకున్నటువంటి జ్ఞానాన్ని ఎన్నో రూపాలల్లో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అన్యదా భావించకుండా, ఎందుకంటే మనం 10 గంటలకు ప్రారంభిద్దాం అనుకున్నాం, 12 గంటలకు స్టార్ట్ చేసినాము. 2 గంటలు లేట్ అయింది కాబట్టి అదే 2 గంటలు కొనసాగుతూ ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క ఆర్గనైజర్లు, మీరంతా కూడా కొన్ని కోట్లకు, కొన్ని లక్షలకు, కొన్ని వేల మందికి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరు వేదికపై ఉండాల్సినటువంటి వారు. ప్లస్ రెండోది, ఎంతోమంది ఇలాంటి వేదికలు నిర్వహించిన వాళ్ళు, ఎంతోమందిని ప్రభావితం చేయగలిగినటువంటి వారు మీరంతా కూడా. కాబట్టి మీరంతా మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు ఈ యొక్క సంస్థకి, ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి మరి రాజేంద్ర రెడ్డి గారు, మరి మల్యాద్రి గారి యొక్క పిలుపు మేరకు మీరంతా వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 1,00,000 గాంధీ విగ్రహాల ప్రదర్శనతో పాటు 1,00,00,000 స్వదేశీ మొక్కల పెంపకం. ఇంతకుముందుకే మన చైర్మన్ గారు చెప్పారు, స్వదేశీకి విదేశీ మొక్కలకు తేడా ఏంటో. మనం రేపు జరగబోయే 4 రోజుల సదస్సులో ప్రపంచమంతా కనువిప్పు కలిగే విధంగా, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి ఆలోచించే విధంగా, జీవకోటి మొత్తం రక్షింపబడే విధంగా, ప్రాణకోటి అంతా కూడా మరొకసారి కనువిప్పు కలిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అందులో 1,00,00,000 స్వదేశీ మొక్కల పెంపకం, గాంధీ, ఆచార్య వినోబా భావే సాహిత్యం, పుస్తకాలు, ఇవన్నీ కూడా ఆ రోజు ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా 12 సుస్థిర విజ్ఞాన సదస్సులు, ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆ రోజు సదస్సులు ఉంటాయి.
కేవలం విగ్రహమే కాదండి మనం పెట్టేది. మన అనుకోవచ్చు మీరంతా మమ్మల్ని మాల్యాద్రి గారు ఎక్కడో విగ్రహాలు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి మమ్మల్ని ఏదో చేయబోతున్నారు అనేది తప్పు. ఇక్కడ ఒక్కటే ఆలోచన ఏంటంటే విగ్రహం అక్కడ పెడతాము, వారు చూపించినటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటువంటి ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమము, సాహసోపేతమైనటువంటి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములై ప్రపంచానికే మీరంతా మనమంతా ఒక వెన్నుముకలాగా ఒక అందరికీ మన కనులకు కలిగేలాగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి అతి తక్కువ సమయంలో ఇది ఎవరు కూడా చేయనటువంటి పని. ఒక నెల లోపల ఇప్పుడు ఆల్రెడీ మనం 29లో మనం ఉన్నాము. అక్టోబర్ 10 అంటే సుమారు 40 రోజులు. ఒక 41 రోజు అంటే ఒక దీక్షా కాలం. 41 రోజు ఒక దీక్షా కాలం. రేపటి నుండి మన కార్యక్రమం ప్రారంభం కావడానికి 41 రోజు ఉంది. 41 రోజులో మనం 1,00,000 విగ్రహాలను పెట్టడం ఎలా, ఇప్పుడు మనం అనుకున్నటువంటి 12 విజ్ఞాన సదస్సులు నిర్వహించడం ఎలా, రాష్ట్రాన్ని ప్రపంచాన్ని దేశాన్ని కదిలించడం ఎలా, ఇవన్నిటికీ ప్రణాళికని తయారు చేయడంలో మిమ్మల్ని అందరూ భాగస్వాములు కావడానికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి దయచేసి మీరంతా కూడా మనస్ఫూర్తిగా ఇంతమందికి మన జడ్జి గారు ప్రమాణం చేయించినట్టుగా మనందరం అందులో భాగస్వాములు. ఇప్పటికే ఇందులో ఎంతో మంది నిస్వార్థంగా నిస్సంకోచితంగా వాళ్ళకి ఎంతో పదవులు ఉన్నప్పటికీ, ఎన్నో పనులు ఉన్నప్పటికీ, ఎంతో కోట్ల పదవులు ఉన్నప్పటికీ ఇంట్లో స్వచ్ఛందంగా కనపడకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కనపడే వాళ్ళు కొంతమంది అయితే కనపడని వాళ్ళు చాలామంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. దేశ అభివృద్ధి కోసం, శాంతియుతమైనటువంటి సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ మరొకసారి ఈ శిరస్సు వహించి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఇందులో 1156 చిరకాల ప్రదర్శన, ఎద్దుగాంగ్ల ప్రదర్శన, స్వదేశీ క్రీడలు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మన గౌరవనీయులు పెద్దలు, మరి మన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, మరి గౌరవనీయులు సహజ కవి రచయిత అయినటువంటి అందశ్రీ గారిని సాధారణంగా లోక కవి సహజ కవి గారు మన చప్పట్ల మధ్య వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా గమనించాలి. మరి సుమారు 400 స్టాల్స్, అవన్నీ కూడా స్వదేశీ స్టాల్స్. మాకు ఓన్లీ స్వదేశీ విజ్ఞానాన్ని మనము పరిచయం చేయాలి, మనం అలవాటు చేసుకోవాలి. మన మిగతా రానున్న తరానికి కూడా స్వదేశీని అంకితం చేయాలి. దాంట్లో మనందరం భాగస్వాములు కావాలనే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి ఇందులో మనం అనుకున్నటువంటి గాంధీ సుస్థిర విజ్ఞానం, స్వదేశీ మేళ, మన యొక్క విజ్ఞానాన్ని ప్రభాకర్ కూర్చోవాలి ప్లీజ్. ప్రభాకర్ ప్లీజ్. గాంధీ సుస్థిర విజ్ఞానాన్ని, స్వదేశీ మేళాన్ని, స్వదేశీ విజ్ఞానాన్ని, స్వదేశీ వస్తువులని ఆ రోజు 10 లక్షల మంది ద్వారా ప్రత్యక్షంగా, కోట్ల మందికి పరోక్షంగా పరిచయం చేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. అందులో మీరంతా కూడా భాగస్వాములై నేను హృదయపూర్వకంగా మన చైర్మన్ స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మన రిటైర్డ్ జడ్జి మాల్యాద్రి గారి ద్వారా, మన సంస్థల చైర్మన్ గున్నా రాజేంద్ర గారి ద్వారా, మన గాంధారి ప్రభాకర్ విజ్ఞాన కేంద్రాల కమిటీ కన్వీనర్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి నేను మీ అందరికీ పాదాలు తెలియజేస్తూ, మీరు ఏదో రకంగా ఈ కార్యక్రమానికి మీ విజ్ఞానాన్ని, మీ జ్ఞానాన్ని, మీ యొక్క సమయాన్ని ఏదో ఒక రకమైనటువంటి మీ యొక్క సహాయ సహకారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచమంతా గాంధీ విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సుస్థిర అభివృద్ధికి తోడ్పడే విధంగా మనందరం కృషి చేయాలని, సహకరించాలని మరొకసారి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేను మరొకసారి నమస్కరిస్తూ, ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, మనం లేట్గా వచ్చినాం కాబట్టి ప్రోగ్రాం లేట్గా స్టార్ట్ అయింది. లేట్గా అయినా అందరికీ మన జడ్జి గారు అందరికీ సన్మానిస్తారు, అందరికీ గౌరవిస్తారు, సత్కరిస్తారు. కాబట్టి మీ అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తారు, మిమ్మల్ని అందరినీ కమిటీలో ఏదో రకంగా భాగస్వాములు చేస్తారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏమైనా పొరపాటు ఉంటే క్షమించాలని కూడా మిమ్మల్ని మనసావాచ తప్పుగా అనుకోకుండా క్షమించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. చక్కగా మంచిగా చాలా మంచి విషయాలు చెప్పారు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారు. నా హృదయం పులకరించింది అందశ్రీ గారిని చూసిన తర్వాత. వారి నడవడిక చూసిన తర్వాత, నేను కవినే చాలా రాశాను. నేను రాసిన ఒక కవిత ఆయన చూడంగానే గుర్తొచ్చింది. మీ అందరి కోసం ఒక్క నిమిషం. నచ్చనప్పుడు ఎన్నిసార్లు చప్పట్లు కొట్టానో
నచ్చినప్పుడు ఎన్నిసార్లు మనసు ముడుచుకున్నాను. నాకు నచ్చలేదు ముఖ్యమంత్రి గారు, కానీ చప్పట్లు కొడతాను ముఖ్యమంత్రి కాబట్టి. నచ్చనప్పుడు ఎన్నిసార్లు చప్పట్లు కొట్టాను, నచ్చినప్పుడు ఎన్నిసార్లు మనసు ముడుచుకున్నాను. హృదయాల మేళాలో కలిసినప్పుడే తెలిసింది నా హృదయానికి, ఇప్పుడే తెలిసింది నా హృదయానికి అందశ్రీ గారి యొక్క మాటలు. నేను ఈ మధ్య ఒక వీడియోలో విన్నాను. యూట్యూబర్గా 70-80 వేల ఇవి ఉన్నాయి, కానీ ఆ మాటలకు అనుగుణంగానే ఆయన నడవడికి ఉంది. ఆయన గొప్పతనం ఏంటంటే గాంధేయవాది. ఆయన నిజంగా ఒప్పుకున్నాడు. తాపీ పని దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చానని ఆయన చెప్పినప్పుడు ఈయనలో గాంధీ గారిని చూశాను. సో నా పర్పస్ సర్వ్ అయిపోయింది. హృదయాల మేళా కావాలనుకున్నాను, ఆ హృదయాల మేళాలో వారు వచ్చారు. నాకేమో ఇంత పని లేదండి, వారిని నేను అభినందించాల్సిన అవసరం లేదు, కానీ నాకు నచ్చాడు కాబట్టి చెప్తున్నాను. మరి కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. మనకు చాలా కాలం 2 గంటలు ఇదైంది. మరి గాంధీజీ 1,00,000 విగ్రహాల ప్రదర్శన అనగానే అందరూ కూడా ఏదేదో డబ్బు కొట్టేయడానికి ఒక పెద్ద కార్యక్రమం అని అనుకుంటారు. మరోసారి చెప్తున్నా, ఇందాక చెప్పాను, ₹1 కూడా మీరు డొనేషన్ ఎవ్వరికి ఇవ్వద్దండి. మేము అడగము, మీరు ఇవ్వద్దు. మాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రదర్శించండి, మళ్ళీ తీసుకెళ్ళిపోండి. 1,00,000 విగ్రహాల ప్రదర్శన మాత్రమే జరుగుతుంది. సో ఈ 1,00,000 విగ్రహాల ప్రదర్శనకి కమిటీల ద్వారా ఎలాగైనా సరే 1,00,000 విగ్రహాలని కలిగి ఉన్న వాళ్ళని అక్కడికి తెప్పించటం, ఒకవేళ లేకపోయిన వాళ్ళు ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళ చేత ఆ విగ్రహాన్ని ఎలా వాళ్ళకి చేర్చాలి, వాళ్ళు ఎలా తీసుకొస్తారనే దాన్ని ఈ కార్యక్రమం చెప్తూ